Hi viewers, welcome to Telugu Job Portal. Union Public Service Commission UPSC National Defence Academy and Naval Academy Examination NDA 2020 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిఫెన్స్ అకాడమీలోకి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వారికి ఈ ఎగ్జామ్ అనే ఒక మొదటి మెట్టు. ఈ ఎగ్జామినేషన్ పాస్ అయితే మీరు డిఫెన్స్లోకి జాయిన్ అవ్వచ్చు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి 6th జూలై లాస్ట్ డేట్. ఇంతకుముందు మనకి ఈ ఇయర్లోనే ఏప్రిల్లో NDA 1 ఎగ్జామినేషన్ జరగాల్సి ఉంది. కాకపోతే అప్పుడు లాక్డౌన్ వలన ఎగ్జామినేషన్ జరగలేదు. సో మనకి NDA 1 అండ్ NDA 2 ఎగ్జామినేషన్ కూడా మనకి సెప్టెంబర్న కండక్ట్ చేస్తారు. సెప్టెంబర్ 6th 2020. ఇక మీరు అప్లికేషన్ విత్డ్రా అంటే 6th జూలై ఈవినింగ్ 6 PM వరకు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. మీకు ఒక నోటిఫికేషన్ మీకు ఇంట్రెస్ట్ లేదు ఎగ్జామ్ రాయడానికి అనుకున్నా కనుక కావాలంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు మీ అప్లికేషన్. దానికి 30th జూలై నుంచి 19th జూలై ఈవినింగ్ 6 PM వరకు అవకాశం కల్పించారు. మీ అప్లికేషన్ ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలంటే సమాచారం కూడా నోటిఫికేషన్ అపెండిక్స్ 2Bలో ఉంటుంది. ఇక ప్రజెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఇది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన NDA 146 కోర్స్. ఇది 108 ఇండియన్ నేవల్ అకాడమీ సంబంధించిన కోర్స్ 2nd జూలై 2021 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపల ఎగ్జామినేషన్, ఆ టెస్ట్లు కానీ ఈవెంట్స్ కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతాను మీకు ముందే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత కోర్సు 2nd జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. సో టోటల్గా వేకెన్సీ వస్తే మనకి 413 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ముఖ్యంగా ఆర్మీకి 208, నేవీకి ఒక 42, తర్వాత ఎయిర్ ఫోర్స్కి 120. ఇందులో మనకి ఒక 28 వచ్చి గ్రౌండ్ డ్యూటీస్కి అలొకేట్ చేశారు. తర్వాత నేవల్ అకాడమీ 10+2 ఎంట్రీ స్కీమ్ కింద ఒక 43 వేకెన్సీస్. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ చూసుకున్నాక ఒకటి హైదరాబాద్, తర్వాత తిరుపతి, విశాఖపట్నంలో సెంటర్స్ ఉన్నాయి. సో ముందే మీరు ఫాస్ట్గా ఎగ్జామినేషన్కి అప్లై చేయండి. ఓకే, చివరి రోజులు ఏమవుతుందంటే ఎక్కువ మంది అప్లై చేసినప్పుడు ఆ సెంటర్కి ఒకవేళ ఎక్కువ మంది అలాట్మెంట్ అయిపోతే మీకు ప్లేస్ ఉండదు, వేరే సెంటర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఇక శాలరీస్ స్టార్టింగ్లో మనకి 56,000 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. పే లెవెల్ 10. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు. ఇక NDA సంబంధించి ఆర్మీ వింగ్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ టు క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఇక ఎయిర్ ఫోర్స్, నేవల్ అకాడమీకి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదివి ఉండాలి. సో మీకు సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక 24th జూన్ 2020 కల్లా మీకు అంతే రెడీ పాస్ అయినట్టుగా సబ్మిట్ ప్రూఫ్ వాళ్ళు అక్కడ ఎక్కడ ట్రైనింగ్ ఉంటుందో అక్కడ మీరు చూపించాల్సి ఉంటుంది మొత్తం ఒరిజినల్స్ అన్ని అక్కడ. ఇంకా ఏజ్ లిమిట్ ఒక 2 డేట్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. 2nd జనవరి 2002, 1st జనవరి 2005. ఈ డేట్స్ మధ్యన ఎవరైతే పుట్టి ఉంటారో వారికి అవకాశం ఉంది. ఇది కూడా మనకి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఇంతకుముందు మీరు ఇక్కడ ఫీమేల్స్ కూడా మీరు అప్లై చేసుకోవడం ఎవరికైనా డిఫెన్స్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మేల్స్, ఫీమేల్స్ ఇద్దరు అప్లై చేసుకుని నోటిఫికేషన్ రిలీజ్ అయింది. SSC సంబంధించిన CAPF నోటిఫికేషన్ అది కూడా ఒకసారి చూడండి. ఫీ ఇందులో ముఖ్యంగా SC ST వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మిగతా వారు 100 రూపీస్ మీరు పే చేయాలి. ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఆన్లైన్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పే చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే పే బై క్యాష్ మెథడ్ అంటారు. ఇది బ్యాంక్ వెళ్ళి చలాన్ ద్వారా మీరు మనీ అనేది పే చేయాలి. Part 2 రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఆ చలాన్ డౌన్లోడ్ చేసుకోండి, పూర్తి చేసి నెక్స్ట్ వర్కింగ్ డేస్లో ఎనీ SBI బ్రాంచ్లో మనీ పే చేయండి. సో మనకి 5th జూలై వరకు అవకాశం కల్పించారు మీరు ఆఫ్లైన్ ఫీజు పే చేసేలాగైతే. ట్రావెలింగ్ ఎలివెన్సెస్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత SSB ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకి ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో వారికి ట్రావెలింగ్ ఎలివెన్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ప్రాపర్ ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది. ఆ టికెట్స్ సంబంధించిన ఫీజు అనేది మీకు రియంబర్స్మెంట్ అవుతుంది. సో ఎవరైతే ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఫర్దర్ ఏమేమి టెస్ట్ ఉంటాయి ప్రాసెస్ అని చెక్ చేసుకోవడం కోసం ఈ వెబ్సైట్స్ మీరు చెక్ చేస్తూ ఉండండి. indianarmy.nsc.in, indiannavy.gov.in, career indianairforce.cdac.in. సెలక్షన్ ప్రాసెస్ మనకి ఇది 2 స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్. ముందుగా సైకలాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటెలిజెన్స్ టెస్ట్. సో ముందుగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం. మ్యాథమెటిక్స్, జనరల్ ఎబిలిటీ రెండు కలిపి 900 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది.
ప్రతి పేపర్ కూడా 2.5 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మనకి 900 మార్క్స్. ఇక సిలబస్ మనకి మ్యాథ్స్లో 300 మార్క్స్కి ఏమేమి టాపిక్స్ ఉంటాయో చూద్దాం. ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, మ్యాట్రిక్స్, తర్వాత మనకి ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, అదేవిధంగా ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, వెక్టర్ ఆల్జీబ్రా, స్టాట్స్, ప్రాబబిలిటీ. సో వీటి నుంచి మనకి వస్తాయి. తర్వాత జనరల్ ఎబిలిటీ టెస్ట్ 600 మార్క్స్కి. ఇందులో మనకి ఇంగ్లీష్ వచ్చి 200 మార్క్స్కి, మిగతా అంటే జనరల్ పేపర్ వచ్చి 400 మార్క్స్కి. సో ఇంగ్లీష్ చూసుకుంటే ముఖ్యంగా 200 మార్క్స్కి టోటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మీరు ఏమైతే ఇంగ్లీష్ చదువుకుంటారో ప్రతిదీ కూడా మీరు అన్నీ యూజ్ అవుతుంది. మీకు గ్రామర్ వాటికి యూజ్ చేసేసి వొకాబులరీ, కాంప్రహెన్షన్, మనకి పాసెస్ కానీ ఆ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడం, ఇటువంటి టాపిక్స్ అన్నీ ఇందులో కవర్ అవుతాయి. తర్వాత జీకే, ఇది 400 మార్క్స్. ఇందులో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, జాగ్రఫీ, కరెంట్ ఈవెంట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ అని ఇందులో ఉంటాయి. సో మీరు ఒకసారి ఇక్కడ ఒక్కొక్క సెక్షన్లో ఫిజిక్స్ నుంచి ఏమేమి టాపిక్స్ వస్తాయి, కెమిస్ట్రీ నుంచి ఏమొస్తాయి, విడివిడిగా టాపిక్స్ కూడా ఇచ్చారు. ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఒకసారి చూసుకోండి. ఇది ట్రైనింగ్ మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ప్రిలిమినరీ ట్రైనింగ్ ఉంటుంది 3 years పాటు. ఆ 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్మీ క్యాడెట్స్కి, నేవల్ క్యాడెట్స్కి, ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్కి బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీఎస్సీ కానీ, అలాగే బీటెక్ డిగ్రీ కానీ ప్రదానం చేయడం జరుగుతుంది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ నుంచి. ఇది ఫ్రెండ్స్ మనకి యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ సంబంధించిన NDA 2 నోటిఫికేషన్ ఇది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా విషయాన్ని తెలియజేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకుంటారు. ముఖ్యంగా డిఫెన్స్ సంబంధించిన వాటిలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు అసలు ఈ నోటిఫికేషన్ మిస్ అవ్వద్దు. మీకు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్స్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.